For the first time in the history of the entire country has taken place only in Telangana state. 42% మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం కోసం ఈ రోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి 9th షెడ్యూల్ లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్లి అక్కడికి 9th షెడ్యూల్ లో పార్లమెంట్ లో పెట్టి దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావడం కోసం మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి వారి మద్దతుని అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ ఆహ్వానిస్తూ వారు చేసినటువంటి కృషి కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.